అక్కడ క్యాండిడేట్ ఎవరు ఉంటారు అది కూడా నేను డిసైడ్ చేయలేను, కనీసం సజెషన్ కూడా ఇవ్వలేను నేను. ఆ విధంగా పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇంకో కాన్స్టిట్యున్సీ ఉన్నది, ఇంకో కాన్స్టిట్యున్సీ ఉన్నది, చార్మినార్ కాన్స్టిట్యున్సీ ఉన్నది, కార్వన్ కాన్స్టిట్యున్సీ ఉన్నది, ఇది హైదరాబాద్ పార్లమెంట్లో వస్తుంది ఒక కాన్స్టిట్యున్సీ. కనీసం అక్కడిక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ఎమ్మెల్యేకి ఇస్తే బాగుంటుంది, నో డిస్కషన్. కనీసం కొద్దిగా మాట్లాడి భయ్ ఈ లిస్ట్ ఉన్నది, ఈ హైదరాబాద్ పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఈ ఒక్క కాన్స్టిట్యున్సీతో మీకు ఇస్తున్నాము, ఈ 6 కాన్స్టిట్యున్సీలో వీళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది, కనీసం మాట్లాడాలి కదా. నో ఛాన్స్, ఏం మాట్లాడరు అసలు, చర్చన కూడా చేయరు. ఇంకోటి నా కాన్స్టిట్యున్సీలో కార్పొరేటర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, కన్వీనర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, మళ్ళీ మేమేం చేయాలండి? రాజశేఖర్ వాళ్ళు అంటే ఎవరు డిసైడ్ చేస్తారు? ఉన్నారు. ఇప్పుడు సమయం ఎట్లా అంటే ఆల్రెడీ నేను ఫుల్ టార్గెట్ అయ్యి ఢిల్లీ కూడా ఒక పెద్ద రిపోర్టు, పెన్ డ్రైవ్లో వీడియోలు అన్ని నిండి పంపిస్తున్నారు. ఇంకా నేను టార్గెట్ కావాలని అనుకున్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా టార్గెట్ కావాలని అనుకోవడం లేదు అంటే మీరు బీజేపీతో ప్యాచప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? బీజేపీతోని ఎప్పుడు కూడా నేను ప్యాచప్ అనుకుంటా. ఇది నా ఇల్లు, నేను చెప్పినా కదా, నా ఇల్లు, నా పెద్దోళ్ళతో పక్కా నేను కొట్లాడతా, తప్పు మంచి చెడు గురించి నేను చర్చ చేస్తా, ఫైట్ చేస్తా. గతంలో కూడా 14 నెలలు బీజేపీ నుంచి నేను బయటకు ఉండే, సస్పెండ్ అయిన అప్పుడు. మునవర్ ఫారూఖీ ఆ ఫాల్తుగాడు మా సీత తల్లిని, రాముడు దేవుడిని తిట్టిండు, ఎవరైనా కౌంటర్ ఇవ్వలే, నేను కౌంటర్ వేసిన. ఆ కౌంటర్ వల్ల సస్పెండ్ అయిన తర్వాత కూడా వేరే పార్టీలో పోలే, బీజేపీకి నష్టం జరిగే అట్లాంటి ఏం పని కూడా చేయలే, ఇప్పుడు కూడా నేను చేయను కూడా. ఇప్పుడు కూడా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆలోచన చేస్తా, ఒకవేళ మీ అడిగిన క్వశ్చన్కి ఒకవేళ నేను ఏ విధంగా జవాబు ఇవ్వాలి, ఒకవేళ నా జవాబుకి నా ఆన్సర్కి బీజేపీకి కానీ ఎవరికైనా నష్టం అవుతుందా, అది ఆలోచన చేస్తే నేను జవాబు ఇస్తా, ప్రయత్నం చేస్తా. అట్లాంటి జవాబు రాజేసింగ్ గారు, మీరు చాలా సందర్భాల్లో బీజేపీని, రాష్ట్ర బీజేపీ నేతలు ఎదగనివ్వడం లేదు అని మీరు కామెంట్ చేయటం, అది బీజేపీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, ప్రజాక్షేత్రంలో మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? కనీసం వాళ్ళు మారుతారు అనుకుంటున్నాను. కనీసం బీజేపీ పార్టీ వ్యక్తుల పార్టీ కాదు, బీజేపీ పార్టీ ప్రతి ఒక్క బూత్ కార్యకర్తలో ఉన్న వాళ్ళ పార్టీ. ఎంతోమంది బీజేపీ పార్టీ నిలబడాలి అని కష్టపడ్డారు, లైవ్ ఇస్తున్నారు. చాలా మంది 50 years, 60 years, 70 years వరకు బీజేపీ బాగుపడాలి, స్ట్రాంగ్ కావాలి, గవర్నమెంట్ రావాలని కష్టపడ్డారు. వాళ్ళు అందరు కష్టపడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏముంటుంది, గవర్నమెంట్ రావాలి. కానీ కొంతమంది ఆ పెద్ద నాయకులు మేం బాగుంటే సర్రాబై, మేం బాగుంటే మంచిది, మిగతా పార్టీ చూద్దాం, నెక్స్ట్ తీసుకొని వద్దాం. ఎప్పుడు తీసుకొని వస్తారు? ఆల్రెడీ 3rd time నడుస్తుంది. ఇప్పుడు 18లో నేను ఒక్కటే గెలిచిన, ఎందుకు అందరికీ తెలుసు. 23లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో కూడా నేను ఒక్కటే గెలిచిన, ఎందుకు అందరికీ తెలుసు, చెప్పే అవసరం లేదు. కనీసం నెక్స్ట్ ఎలక్షన్లో అయినా బీజేపీ గవర్నమెంట్ రావాలి కదా. వేరే రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చేస్తుందంటే ఇక్కడ ఎందుకు, ఇక్కడ స్కోప్ ఉన్నది. రాజేసింగ్ గారు, 3 సార్లు నేను గెలిచాను కాబట్టి పార్టీ కంటే నేనే బలమైన నేతను అని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోరు. ఎవరు కూడా అట్లాంటి అనుకుంటే ఆయన ఖతం, రాజకీయంలో బీజేపీలో ఖతం అనుకోండి. ఇవాళ కూడా అండి, మీరు నా ఎంబడి జస్ట్ ఒక రౌండ్ కొట్టండి బైక్లో, మనం ఇద్దరం బైక్లో ఇట్లా తిరుగుతాం. వితౌట్ సెక్యూరిటీ మా కాన్స్టిట్యున్సీలో బైక్లో మేమే తిరుగుతాం, ఏ నాయకులు కూడా తిరగరు. అట్లాంటి సింపుల్గా ఈజీగా దొరికేది ఒక ఎమ్మెల్యే, అది రాజాసింగ్ అని జనాలు అంటారు, నేను కాదు. చిన్న అంటే 5 years కానీ 3 years కానీ 4 years కానీ చిన్న పిల్లోడు కూడా మేము ఇట్లా వెళ్తే ఆయన నిలబడి భయ్యా జై శ్రీరామ్, అట్లాంటి ఒక మంచి మూమెంట్ మా కాన్స్టిట్యున్సీలో మేము తీసుకొని వచ్చినాం. ఒక మంచి వాతావరణం మా కాన్స్టిట్యున్సీలో తీసుకొని వచ్చాం. అట్లాంటి ఆలోచన మాది. మా ఆలోచన ఏంటంటే మనం ప్రజా మనిషి, ఎమ్మెల్యే అట్లాంటి కాదు, నార్మల్ ఉంటాం, ఇదే పైన ఇల్లు కింద ఆఫీస్. ఒకవేళ అట్లాంటి ఆలోచన ఉంటే నేను ఎక్కడ ఉండాలి, వాళ్ళలాగా బంజారాల్లో, జూబ్లీ హిల్స్ అక్కడిక్కడ ఉండాలి. రాజేసింగ్ గారు తెలుసు, అందుకే మీరు గోషామహల్కి ఎమ్మెల్యే అయినా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గానికి రాజాసింగ్ అంటే ఎవరు అనగానే తెలిసినటువంటి ఎమ్మెల్యే. కానీ మీరు బరువెక్కిన హృదయంతో ఉన్నాను, ఆవేదనతో మాట్లాడుతున్నాను చాలా మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూలో మీరు కొన్ని ఇబ్బంది
పడే ప్రశ్నలని, సమాధానం చెప్పక తప్పని ప్రశ్నలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే నేను ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ గుచ్చి కూడా అడగాలని అనుకుంటున్నాను. ఓకే, మీరు రాజీనామా చేసింది మీకు అధ్యక్ష పదవి రాలేదు అనా, తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాలేకపోతుందన్న బాధనా? బీజేపీ తెలంగాణలో అధికారంకి వస్తలేదని అదే బాధ మాకు. ఇప్పుడు రామచంద్రరావు గారు మంచి వ్యక్తి. చాలా సంవత్సరాల నుంచి రామచంద్రరావు గారికి ఒక అడ్వకేట్ రూపంలా మేము చూస్తున్నాం. మంచి రైటర్. కానీ నేనేమనుకున్నా అంటే 8 మెంబర్స్ ఎంపీ ఉన్నారు, 8 మెంబర్స్ ఎమ్మెల్యే ఉన్నారు, 3 ఎమ్మెల్సీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఎవరికైనా ఒక అగ్రెసివ్ వ్యక్తి అంటే ఒక ఫైటర్కి తెలంగాణ బీజేపీ ప్రజెంట్ చేస్తారేమో అని నేను అనుకున్నప్పుడు నేను 3-4 డేస్ నుంచి టీవీ వాచ్ చేస్తున్నా. మీరు చెప్పే ముందు ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను, ఎవరిని చేస్తారని అనుకున్నారు? ఎవరిని చేస్తారు నేను అనుకోలే. ఎందుకంటే 3-4 మెంబర్, 5 మెంబర్, 6 మెంబర్స్ పేర్లు మీ మీడియాలోనే నడుస్తుంది. ఈటెల గారికి కానీ, అరవింద్ గారికి కానీ, రఘుభాయ్కి కానీ, బండి సంజయ్ గారికి కానీ అట్లాంటి ఒక 4 పేరు చాలా మంచి జరిగింది. నేను ఎవరికి అనుకున్నా అంటే బండి సంజయ్ గారికి చేస్తారు అని నేను అనుకున్నా. బండి సంజయ్ గారికి చేస్తే 200% నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది బీజేపీ నేను అనుకున్నాను. చాలా మందికి నేను ఫోన్ చేసి కూడా చెప్పినాను, నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రావాలంటే బండి సంజయ్ గారికి ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బండి సంజయ్కి మరోసారి ప్రెసిడెంట్ పదవి ఇస్తే బాగుండేది అనుకున్న మీరెందుకు నామినేషన్ వేయాలనుకున్నారు? మీరెందుకు నేను నామినేషన్ పత్రంలో 3-2 సంతకం పెడితే మిగతా వాళ్ళని బెదిరించి పంపించారు అని మీరెందుకు అన్నారు? ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అవుతారు నేను అనుకున్నా. కానీ లాస్ట్ మూమెంట్లో అంటే రేపు డిక్లరేషన్ అనుకోండి, ఇవాళ నైట్ టీవీలో ఒక పేరు నడుస్తుంది, అది రామచంద్రరావు గారిది పేరు నడుస్తుంది. నేను అనుకున్నా అసలు ఇది ఏమవుతుంది. రామచంద్రరావు గారు గతంలో సిటీ ప్రెసిడెంట్ ఉండే ఆయన. అప్పుడు కూడా రామచంద్రరావు గారు చాలా ఇబ్బందిలో పడ్డారు. అప్పుడు ఎందుకు ఇబ్బందిలో పడ్డారు అంటే ఆయనకి పని చేయనియరు. ఆయనకి ఒక లబరీ స్టాంప్ లాగా అప్పుడు తయారు చేసినారు కొంతమంది, పేరు చెప్పండి మళ్ళా మీరు ఎంతైనా అడగండి. అప్పుడు కూడా రామచంద్రరావు గారికి లబరీ స్టాంప్ లాగా తయారు చేసినారు. ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీ గురించి చెప్తా. అప్పుడు రామచంద్రరావు గారు సిటీ ప్రెసిడెంట్ ఉండే. నా కాన్స్టిట్యూన్సీ నేను ఎమ్మెల్యే. ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? వాళ్ళు. ఇక్కడ కన్వీనర్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? వాళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్కి కార్పొరేట్ టికెట్ ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు మనుషులకి. మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఏం చేయాలి? మీ ముఖాలు చూడాలా? నేనంటున్నా మీ కాన్స్టిట్యున్సీలో మీ డివిజన్ ప్రెసిడెంట్ మీరు డిసైడ్ చేస్తారు, కన్వీనర్ మీరు డిసైడ్ చేస్తారు, జిల్లా ప్రెసిడెంట్ మీరు డిసైడ్ చేస్తారు. మళ్ళీ నా కాన్స్టిట్యున్సీ పైన ఇంత దృష్టి మీరు ఎందుకు పెడుతున్నారు? ప్రతిసారి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రతిసారి ఇదే ఇబ్బంది నా కాన్స్టిట్యున్సీలో ఎందుకు పెడుతున్నారు? మళ్ళొక్కసారి రామచంద్రరావు గారు ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అయినారు. నేను ఏమనుకున్నా అంటే మళ్ళీ అదే అవుతుంది. గతంలో ఎట్లా అయింది, ఇప్పుడు కూడా అదే అవుతుంది. కొంతమంది రామచంద్రరావు గారికి నడిపిస్తారు, అది నడవద్దు. అదే ఉద్దేశం. దాంట్లో ఒక మంచి ఉద్దేశం ఉండే. భయ్ రామచంద్రరావు గారు పేరు వస్తుంది, ఆయనకి బలవంతంగా ప్రెసిడెంట్ రేస్లో ఆయనకి దొబ్బుతున్నారు. ఎందుకంటే ఎవరు కూడా వస్తలేరు, భయపడి వస్తలేరా లేకపోతే వాళ్ళకి ఆపేసినారా అన్ని ఆలోచన చేసి నేను స్టేట్ ఆఫీస్ వచ్చిన. భయ్ అసలు ఏం నడుస్తుంది? అక్కడ మా బండి సంజయ్ అన్న కలిసిండు. అన్న అసలు ఏమి నడుస్తుందన్న అడిగిన. రామచంద్రరావు గారికి డిసైడ్ చేసినాము. ఎవరు డిసైడ్ చేసినారని అడిగినాను. అది నాకు తెలియదు అన్నాడు ఆయన. మళ్ళీ తెలియక ఎట్లా అన్న, ఇది పార్టీ మన పార్టీ కదా, మన పార్టీకి ఎంత స్ట్రాంగ్ చేయాలని మీరు నేను ప్రతి ఒక్క బూత్లో అందరు కూడా కష్టపడుతున్నారు కదా, మళ్ళీ ఒకవేళ తప్పు జరిగితే దానికి మనం ఎట్లా ఊకుదామన్నా అని ఒక మాట సంజయ్ గారికి చెప్పిన. ఇప్పుడు సంజయ్ గారు అంటే అప్పుడు ఆ సమయంలో ఎక్కువ అయినా మాట్లాడలే, ఎందుకంటే కొద్ది మీటింగ్స్లో ఉండే ఆయన అక్కడ బిజీ అయిపోయాడు. మళ్ళీ మా అభయ పాటిల్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఆయన వచ్చిండు. ఆయన కూడా చెప్పిన, సార్ ఇట్లా కొద్ది తప్పు అవుతుంది, మా బండి సంజయ్ గారికి మీరు ప్రెజెంట్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక మంచి మూమెంట్ ఉన్నది, జనాలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీకి ఓటేనికి జనాలు రెడీ ఉన్నారు. ఇట్లాంటి సమయంలో
మనం కొద్ది తప్పు డిసిషన్ తీసుకుంటే మన పార్టీకి నష్టం. అంటే సార్ మా చేతిలో కూడా ఏం లేదు, మేము కూడా చెప్పినాం కానీ మా మాట వింటలేరు, మేము కూడా ట్రై చేస్తాం సార్, ఏం బాధపడకండి అని ఆయన కూడా పాజిటివ్ మాట్లాడాడు. దాని తర్వాత నేనేం చేసిన అంటే ఒక 12 మంది నాకు సపోర్ట్ చేసే అట్లాంటి 12 మంది అక్కడనే మేము జమ చేసినాం. జమ చేస్తే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ దృష్టి మా పైన ఉండే, అసలు రాజసింగ్ ఏం చేస్తుండు, ఎవరితో కలుస్తుండు, ఆయన సపోర్ట్గా ఎవరు వచ్చినారు, వాళ్ళు దృష్టి పట్టి చేసినారు ఏంటంటే 8 మందిని పైన మీటింగ్కి తీసుకొని వెళ్ళిపోయినారు. తీసుకొని పోయి వాళ్ళకి ఎక్కడనే లాక్ చేసినారు, లేలే రాజసింగ్కి మనం సంతకం పెట్టొద్దు, పోకూడదు, ఇది ఫలానా ఫలానా వాళ్ళ ఆదేశం. అంటే ఆదేశం వచ్చిన తర్వాత వాళ్ళు అందరికీ పదవి కదా, భయపడి వారు కింద రాలే, 3 సంతకం పెట్టినారు. నేను 8 మందికి మేము పంపిణీకి మా కార్యకర్తల్ని పంపిస్తే లేదు సార్ వాళ్ళు పోవద్దు అన్నారు, పోతే మళ్ళీ మా పైన యాక్షన్ తీసుకుంటా అన్నారు, ఇట్లా వాళ్ళకి బెదిరిస్తా. ఓకే పాపం వాళ్ళు రాలేదు. ఇప్పుడు నేనేం చేసిన అంటే కనీసం 10 మెంబర్స్ అయితే సపోర్ట్ ఉండాలి కదా. ఇప్పుడు మంత్రి వాళ్ళు ఉండే కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి చెప్పిన ఇట్లా ఇష్యూ జరిగింది, సంతకం పెట్టే వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళు పైన లాక్ చేసినారు, పంపించేసినారు, ఇది చాలా తప్పు జరిగిందని మేడంకి ఆ పేపర్ ఇచ్చి కిషన్ రెడ్డి గారు ఉండే అప్పుడే మొత్తం తమాషా చూసుకొని అక్కడనే మేము రిజైన్ లెటర్ తయారు చేసి కిషన్ రెడ్డి గారుకి చేతికి మేము రిజైన్ ఇచ్చేసినాం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి చేతిలోనే బీజేపీ వచ్చిన 2014లో. సార్ మీ చేతిలో నేను బీజేపీ వచ్చినాను, మీ చేతికే రిజైన్ ఇచ్చి బయటికి పోతాను, కిషన్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చి నేను బయటకు వచ్చినాను. కానీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో రాజాసింగ్కి తెలిసినంత కేంద్రానికి తెలియదని అనుకుంటున్నారు అధిష్టానానికి? అధిష్టానంకి కొంతమంది తప్పుగా అప్డేట్ చేస్తున్నారు. నేను రిజైన్ ఇచ్చిన దాని వెనుక కూడా ఒక ఉండే, నేనేమనుకున్నా అంటే కనీసం నేను రిజైన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్రం అండి ఒక చిన్న కార్యకర్త కూడా ఇడవాలి అని ఒప్పుకోదు, ఒక చిన్న కార్యకర్త కూడా వాళ్ళు ఇడవరు. ఎందుకంటే ఒక కార్యకర్త తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. అట్లాంటి ఒక తయారయ్యే కార్యకర్తకి వాళ్ళు ఇడవరంటే ఒక ఎమ్మెల్యేకి ఎట్లా ఇడుస్తారు, కష్టం ఉండేది నా క్యాల్కులేషన్. నేనేమనుకున్నా రిజైన్ ఇచ్చిన తర్వాత కనీసం కేంద్రంలో ఎవరైనా పిలిచి అసలు ఏంది ప్రాబ్లం అడుగుతారు అనుకున్నా, లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వాళ్ళకి నేను చెప్పిన ప్రాబ్లం అయినా మొత్తం రాసుకొని కేంద్రంకి సబ్మిట్ చేస్తారేమో అని అనుకున్నా. అట్లాంటి ఏమీ కూడా జరగలేదు. నేను రిజైన్ ఇచ్చిన తర్వాత ఒక మూవీ జరిగింది. ఆ మూవీ ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఏమి ఇస్తారు అది మీ చేతిలో నా చేతిలో ఏమి ఉండవు. ఎవరైనా ఏదైనా ఫోన్లో రికార్డ్ చేసి టక్కమని అయినా వేస్తాడు. ఒక 2-3 కొన్ని ఛానల్స్ వాళ్ళు టీఆర్పీ పెంచడానికి కొన్ని వార్తలు వాళ్ళు నడిపించినారు. వార్తలు ఏ విధంగా అంటే రాజాసింగ్కి అమిత్ షా గారు ఫోను, రాజాసింగ్కి డైరెక్ట్ మోదీ గారు ఫోను, ఇట్లా కొన్ని వార్తలు నడిచింది. ఆ వార్తలు ఇంకా వెబ్ ఛానల్ అక్కడిక్కడ జరిగితే ఏమైందంటే అది మొత్తం ఒక టీం నా వెనుక ఉన్నది. అంటే చాలామంది నాకు ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది శత్రువులు కూడా ఉంటారు. వాళ్ళకి నేను శత్రువులు కూడా అనుకోను నేనైతే. కానీ వాళ్ళు ఏం చేసినారు, ఈ సోషల్ మీడియాలో నడిచేది మొత్తం డౌన్లోడ్ చేసి ఒక పెన్ డ్రైవ్లో వేసి ఢిల్లీ పంపిస్తారు, ఒక రిపోర్ట్ రాసి. రాజాసింగ్ ఈ విధంగా ఒక న్యూస్ నడుపుతుండు, ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఆయన పెద్ద హీరో, ఆయనకి అమిత్ షా ఫోన్ చేస్తుండంట, ఆయనకి మోదీ గారు ఫోన్ చేస్తుండంట, ఈ విధంగా ఆయన బిల్డప్ ఇస్తుండు అని కేంద్రంకి తప్పు వార్తలు ఇచ్చినారు. కేంద్రంకి తప్పు వార్తలు ఇచ్చిన తర్వాత కేంద్రం కూడా అరే ఇది తప్పు వార్త ఆయన నడుపుతుంది కదా, ఓకే ఫస్ట్ రిజైన్ అయితే యాక్సెప్ట్ చేసుకోండి, దాని తర్వాత చూసుకుందాం అని వాళ్ళు రిజైన్ యాక్సెప్ట్ చేసినారు. దాని తర్వాత నేను ఒక లేఖ రాసిన, సార్ ఇట్లా కొన్ని ఛానల్స్లో ఈ విధంగా కొన్ని తప్పు వార్తలు నడిచినాయి, నాకు కూడా ఢిల్లీ నుంచి కొద్ది ఫోన్ వచ్చినాయి, ఇట్లా ఈ వార్తల విషయం ఏంది, ఇది తప్పు కదా అని అడిగితే వాళ్ళకి నేను సమాధానం ఇచ్చినాను. లేదు సార్ మీకు చెప్తే ఆ ఛానల్ వాళ్ళకి నేను నోటీస్ కూడా పంపిస్తాను లీగల్, అసలు ఈ ఫేక్ వార్తలు మీరు ఎందుకు నడుపుతున్నారు, ఏ ఆధారంతో మీరు ఈ న్యూస్ నడుపుతున్నారు, మీరు చెప్తే నేను నోటీస్ కూడా పంపిస్తాను అంటే ఢిల్లీ వాళ్ళు అన్నారు ఉండండి దీనిపైన మనం ఎంక్వైరీ చేద్దాం. దాని తర్వాత ఇది మొత్తం నడుస్తుంది. ఇది వరుసగా 3 సార్లు దేశాన్ని వెళుతున్నటువంటి పార్టీకి రాజాసింగ్ పైన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేసిన వార్తలను పంపిస్తే
3 సార్లు గెలిచిన రాజాసింగ్ని వదిలేసుకుంటుందా పార్టీ కేవలం ఆ వీడియోస్ పైన? ఆ వీడియోస్ ఒక ఫైల్ తీసుకొని పోయి చాలా పెద్ద వ్యక్తులు కదా, మీలాగా ఒక చిన్న కార్యకర్తగా లేరు వాళ్ళు, చాలా పెద్ద వ్యక్తులు. నేను స్ట్రైట్గా అడగనా? మీరు ఆ అడిగితే పెద్ద వ్యక్తి కిషన్ రెడ్డి. నేను పేరు చెప్పాను కదా, మీరు ఎంతైనా అడుగుతే నేను పేరు చెప్పాను, ఎందుకంటే అనవసరం ఇంకా శత్రువుల్ని పెంచుకోవాలని నాకు లేదు.